ప్లాస్టిక్ సర్జరీలో ఎలాంటి ఆపరేషన్ జరుగుతాయి దాని గురించి వివరిస్తారు. మీరు అన్నట్టుగా చాలా మంది కామెడీ మేమ్స్ కూడా వస్తుంటాయి, మా ప్లాస్టిక్ తీసుకొస్తాము సర్జరీ ఇంకా తక్కువలో అవుతున్నాను. సో ప్లాస్టిక్ అంటే ఇట్ కెన్ మోల్డ్ ఎనీ షేప్. సో ప్లాస్టికోస్ అని ఆ టర్మినాలజీ లాటిన్ నుంచి తీసుకొచ్చాం. సో ప్లాస్టికోస్ అంటే ఇట్ కెన్ మోల్డ్ ఇంటూ ఎనీ షేప్ అన్నట్టుగా ప్లాస్టిక్ సర్జరీ. చాలా మందికి అపోహ ఏంటంటే లైక్ ఒక సెలబ్రిటీ చేయించుకున్నారు, రైనోప్లాస్టీ చేయించుకున్నారు, లైఫ్ సెక్షన్ ఒక సెలబ్రిటీ చేయించుకున్నారు, బ్రెస్ట్ ఆగ్మెంటేషన్, ఇట్లాంటి సెలబ్రిటీ చేసుకున్నవి పబ్లిక్ లోకి వెళ్తే ఈ సర్జరీస్ అవుతాయని తెలుస్తుంది. బట్ రీకన్స్ట్రక్షన్ పార్ట్ చూసుకుంటే అది ఎక్కువ మార్కెటింగ్ కాదు. సో రీకన్స్ట్రక్షన్ చూసుకుంటే హెడ్ టు టూ అన్ని ఆపరేషన్ చేయాలి. ఇప్పుడు న్యూరో సర్జరీ తోటి ఉన్నాను, స్కల్ షేప్ చిన్న బాబు పుట్టాడు, స్కల్ షేప్ రాంగ్ ఉంది, దాన్ని సెట్ చేయడానికి ప్లాస్టిక్ సర్జరీ కావాలి. ఇప్పుడు వేరే ట్యూమర్ ఏం చేస్తున్నారు, మొత్తం తీసేశాక సగం భాగం లేదు అంటే దాన్ని మళ్ళీ క్లోజ్ చేయాలి. ప్లాస్టిక్ పరంగా మేము ఆ రీకన్స్ట్రక్షన్ చేస్తాం. ఇప్పుడు ఆంకో రీకన్స్ట్రక్షన్ ఉంటుంది, జా ట్యూమర్ ఉంది అది తీసేశారు, సో మళ్ళీ జా తీసి వాళ్ళ లైఫ్ మళ్ళీ బ్యాక్ నార్మల్ చేయాలి. బ్రెస్ట్ రీకన్స్ట్రక్షన్ కానీ ఇలాంటి. సో గైనెక్ లో రీకన్స్ట్రక్షన్ చేయాలంటే వెజైనా ఫామ్ కాలేదు, దాన్ని రీకన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. సో ఒక్కొక్క డిపార్ట్మెంట్ లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్న వాటికి ప్లాస్టిక్ సర్జరీ హెల్ప్ తీసుకొని ఆ రీకన్స్ట్రక్షన్ చేస్తాం. సో హ్యాండ్ సర్జరీస్ ఎంతో కూడా ఉండొచ్చు. సో చాలా మంది కట్ అయిపోయాయి హ్యాండ్, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, సో ప్లాస్టిక్ సర్జరీ దగ్గర రావాల్సి వస్తుంది. ఎందుకంటే చిన్న చిన్న రత్నాలు జాయిన్ చేయాలంటే ప్లాస్టిక్ సర్జరీకి మైక్రోవాస్కులర్ టెక్నిక్ లో ఎక్స్పోజర్ ఉంటుంది కాబట్టి మేము చేయగలుగుతాం. సో కండరాలు కట్ అయిపోయాయి, నరాలు కట్ అయిపోయాయి, వీటి కూడా ప్లాస్టిక్ సర్జరీ ట్రీట్మెంట్ చేస్తాం. 62 లక్షల మంది ప్రజల్లో మెడ్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్లు.